నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మంత్రి లోకేష్. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించిన మంత్రి. కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తలి మండలి చైర్మన్ గా శ్రీనివాస మురళి. సభ్యులు ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. దామచర్ల సత్య. కార్మిక నగర్ అంశంపై వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఆరోపణలు. ఆక్రమణ అంటున్న టీడీపీ, కాదు పట్టాభూమి అంటున్న వైసీపీ. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ జాబ్ క్యాలెండర్లోనే డిఎస్సి పోస్టులను కూడా చేర్చనున్నట్లు స్పష్టం చేశారు. ఇది ఉపాధ్యాయ వృత్తిని ఆశించే వేలాది మంది అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల 0 అవర్లో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ, నిరుద్యోగుల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల పనితీరుపై ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్లు పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీలో కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ కూడా అందిస్తున్నారని, ఇక్కడ పనిచేస్తున్న వారికి ఎంటీఎస్ అమలు చేయాలని, రెగ్యులర్ ప్రిన్సిపాల్ను నియమించాలని కోరారు. డిమాండ్ ఉందని, అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపారు. జీతాల పెంపుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని, కేంద్రం సహకారం అందిస్తే మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది అధ్యక్ష. అక్కడ నియమించినటువంటి ప్రిన్సిపాల్ మీరు కాంట్రాక్ట్ బేస్లో నియమించారు అధ్యక్ష. ఎర్లియర్ స్పెషల్ ఆఫీసర్ అని నామకరణం ఉండేది అధ్యక్ష. తర్వాత మీరు ప్రిన్సిపాల్గా మార్చారు అధ్యక్ష. కానీ దే ఆర్ నాట్ గెజిటెడ్ అధ్యక్ష. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే అధ్యక్ష, కేజీబీవీ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు జారీ చేసినటువంటి మెమోస్ ఏవైతే ఉంటున్నాయో అవి వ్యాలిడ్ అవుతాయా లేదనేటటువంటి సందేహము ఉంది అధ్యక్ష. ఇది ఒక్కొక్కసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు అవి చాలా వరకు అభ్యంతరాలు కూడా వస్తున్నాయి అధ్యక్ష. అంటే రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ని వేయాలి అధ్యక్ష. వీళ్ళందరినీ 2013లో బై వే ఆఫ్ నోటిఫికేషన్ రాత పరీక్ష పెట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి అపాయింట్ చేశారు అధ్యక్ష. కాబట్టి ఆ ప్రిన్సిపాల్స్ని రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తారు. తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చినటువంటి డిఎస్సీల ద్వారానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా బోధన జరుగుతుంది అధ్యక్ష. ఇలాంటి గణనీయమైనటువంటి మార్పును తీసుకొచ్చి ముఖ్యంగా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నటువంటి పాఠశాలల్లో డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరపడానికి అవకాశం ఉందా? ఒకవేళ లేకపోతే ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో వేల మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి మన ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతుందని నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే 1916 మంది మా చిత్తూరు జిల్లాలో చదువుతున్నారు అధ్యక్ష, 7 కేజీబీ పాఠశాలల్లో. అలాగే 386 మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు అధ్యక్ష. ఇందాక కోన రవికుమార్ గారు చెప్పినట్టుగా 8వ తరగతి వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ వ్యవస్థను ఇంటర్మీడియట్ దాకా తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకునింది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడంలో నిజంగానే కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం చేపట్టే క్రమంలో డిఎస్సి ద్వారా చేయడానికి అవకాశం ఉందా? చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా కోరుతున్నాను. ఎస్, 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తూ జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఎంతో విశిష్టత కలిగిన కామెపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి నూతనంగా ఏర్పడిన కమిటీ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. దేవస్థానం నూతన కమిటీకి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కామెపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థాన కమిటీ నూతన చైర్మన్గా పోటు శ్రీనివాసమురళి అలియాస్ పెద్దబాబు, సభ్యులుగా దాచర్ల వెంకటనారాయణ, కంటు సుబ్బారావు, దరిమడుగు నరసింహారావు, బల్లికూర మాల్యాద్రి, కోసూరి రమణమ్మ, దేవూరి ప్రశాంతి, కొండపి అనూష, ఇంద్రగంటి కళ్యాణ్, నూతలపాటి చిన్నబ్రహ్మయ్య ప్రమాణ స్వీకారం చేశారు. పెద్దయిన దామచల్ల ఆంజనేయులు హయాంలో కామెపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన బాటలో రానున్న రోజుల్లో మరింతగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య అన్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన పెద్దబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ఈవో బైరాగి చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, పార్టీ నాయకులు బెల్లం సత్యనారాయణ, సన్నబోయిన శ్రీనివాసులు, ఏలూరి రాంబాబు, పోకూరి రవీంద్రబాబు, చదలవాడ చంద్రశేఖర్, బద్రిరెడ్డి, కొండ్రగుంట శ్రీనివాసరావు, పేముల విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ ఆవు దేవస్థానం అనేది పూర్తిగా మనం తెలుగుదేశం హయాంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది విస్తారంగా. ఇక్కడ ఇంకోటి విశేషం అంటే అమ్మవారికి స్వచ్ఛందంగా దాతల సహకారం అనేది కూడా మనం మనవలేంది. దీని తర్వాత ఈ టెంపుల్ నిర్మాణానికి కూడా 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆ రోజు మన గ్రామవాసి గంటా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయలు ఆనకట్ట మండలం అభివృద్ధి కోసం అంటే పెద్ద మొత్తాన్ని ఆ రోజున మనం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 24 ఇప్పుడు వచ్చినటువంటి 20 నెలల్లో 80 లక్షల రూపాయలు ఈరోజు గుడిలో అభివృద్ధిపై మనం తీసుకొస్తున్నాం. ఈ గుడికి ఆదాయం 2 కోట్ల సంవత్సర ఆదాయం పెరిగిందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు విశేషంగా ఊరి నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ మంచి ఆదాయం ఉన్నటువంటి ఏ గ్రేడ్ టెంపుల్గా దీన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది. ఈరోజు చాలా సంతోషం. మన నియోజకవర్గంలోనే ఒక అతి పెద్ద గుడిగా పోలేరమ్మ తల్లి గుడి ప్రసిద్ధి చెందడం అనేది చాలా సంతోషం. 2014 నుంచి ఈ గుడికి బాగా ఫ్లోటింగ్ పెరుగుతూ ఉందని చెప్తే ఆ రోజు అప్పుడున్న ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా నన్ను కోరి ఒకటి ఇక్కడ వచ్చే గెస్టులకు కూడా ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టించమంటే ఆ రోజు మా సొంత డబ్బులతో కూడా పైన గెస్ట్ హౌస్ ఒకటి కూడా అప్పుడు కట్టించడం జరిగింది. ఎవరన్నా విఐపీలు వచ్చినా ఉండడానికి ఉంటుందని మన పెద్ద ఆయన పేరు మీదే ఆ గెస్ట్ హౌస్ కూడా కట్టించడం జరిగింది. కూడా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం, అందులో ఆదివారం మంచి పోలేరమ్మ తల్లికి విశిష్టమైన రోజు, చక్కటి రోజున మన బోర్డు చైర్మన్గా పోటు మురళి గారు ఈ యొక్క బాధ్యతలు స్వీకరించినందుకు ఈ కమిటీ సభ్యులకు కూడా మళ్ళీ ఈ యొక్క కమిటీ సభ్యులతోటి ఈ బోర్డు మంచి పేరు తెచ్చుకోవాలని, ఈ గుడికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా సభ్యులందరినీ కోరుతూ ఉంది కూడా ఏంటంటే ఇది మనకు ఒక హోదాగా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా మనం తీసుకొని ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భక్తులు ఇక్కడ నుంచి సంతోషంగా తిరిగి వెళ్ళే పరిస్థితి అనేది మనం
కలిగించాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిబద్ధతతో పనిచేసి అమ్మవారికి సేవ ద్వారా వచ్చే భక్తులందరికీ మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను. రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రతిరోజు ఉదయం దీక్ష ప్రారంభించి సాయంత్రం విరమిస్తారు. అందులో భాగంగా ఒంగోలు ఇస్లాంపేట మసీదులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉపవాస దీక్ష విరమించిన వారికి గంజి పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 25న జరిగే సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. ఆ మోడల్ అంతా ఇప్పుడు ఈ రూట్ ఇప్పుడు కావాలంటే అటే పెట్టుకుని ఆడకి పెట్టాలా సారి కలిపి వెళ్ళిపోతారు. శాఖల వారీగా కేటాయించిన విధులను ఎటువంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. హెలిప్యాడ్ నిర్మాణం, బ్యారికేడింగ్, పార్కింగ్, సీటింగ్, మెడికల్ క్యాంప్, త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు పటిష్టవంతంగా చేయాలన్నారు. ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ నారాయణ, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్ఎండ్బి ఎస్ఈ రవినాయక్, విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ టెట్రాప్యాక్ డ్రింక్ అంటే మనం మైజా కానీ లేదంటే కనుక ఫ్రూట్ జ్యూస్ ఏమున్నా సరే టెట్రాప్యాక్ ఒకటి ఉంటుంది. తర్వాత ఒక ఫ్రూట్ ఇస్తాము, దాంట్లో స్వీట్ ఇస్తాము, హాట్ ఇస్తాము. ఇది స్టాండర్డ్ మెనూ. ఎప్పటికీ ఒక 70 మెంబర్స్, నాట్ లెస్ దాన్ 70 మెంబర్స్ చెప్పి వీళ్ళంతా కూడా సీఎం గారితో ఇంటరాక్ట్ అయ్యి పబ్లిక్ ఉంటారు కాబట్టి అక్కడ వెన్యూ ప్లేస్కి 12:55కి వెన్యూ రీచ్ అవుతుంది. అండ్ 1 o'clockకి పబ్లిక్ మీటింగ్ ప్లేస్లో అరైవల్ ఉంటుంది. తర్వాత అక్కడ స్మాల్ ఎగ్జిబిషన్ ఓన్లీ ఫర్ 5 minutes అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్. ఆ తర్వాత ఆన్లైన్లో అక్కడ ఏదైతే మన థియేటర్ తినాలంటూ దాని సంస్థాపన సంబంధించిన బ్రేక్ అక్కడ ఆన్లైన్లో బటన్ ద్వారా రిలీజ్ చేస్తుంది. అండ్ సైమల్టేనియస్గా అక్కడ టన్నల్లో ఏదైతే మనకి వర్క్ జరుగుతుందో అది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అక్కడ వర్క్స్ కూడా ఇక్కడ ఇంటరాక్ట్ అవుతుంది. సో మనకి ఉన్న దాని ప్రకారం ఏంటంటే 1 o'clockకి స్టేజ్ దగ్గర రీచ్ అయ్యి ఈ మీటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా మనకి 3:25 కల్లా 3:15 కల్లా మీటింగ్ క్లోజ్ అవుతుంది. అంటే 1 o'clockకి స్టేజ్ దగ్గరికి వచ్చి 3:15 కల్లా మీటింగ్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో 3:25కి ఆయన చాపర్ ఎక్కుతారు. అక్కడి నుంచి అక్కడికి రీచ్ అయ్యేదానికి ఇది మన ఫీడర్ కెనాల్ రీచ్ అవ్వడానికి మనకి 3:40 అంటే 15 minutes to 20 minutes దాని జర్నీ టైం పడుతుంది. కాబట్టి 3:40కి అక్కడ ల్యాండ్ అవుతుంది. అక్కడ అది మన ఫీడర్ కెనాల్, నో టన్నల్.
ఫీడర్ కెనాల్ అక్కడ వాళ్ళతో అక్కడ రైతులు ఒక 2-3 రైతులు ఉంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్తో ఆయన వర్క్ జరిగే ప్లేస్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ మనకి 4-5 కల్లా ఇది టేక్ ఆఫ్. అండ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొదటి, 2వ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ విభాగాల్లో పరీక్షలకు సిద్ధమైన 42,759 మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 67 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని ప్రకటించడంతో పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయగా విద్యార్థుల వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు ఉన్నాయేమోనని తనిఖీలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, నెట్ పాయింట్లు మూసివేశారు. పరీక్షల సందర్భంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెడతామని, విద్యార్థులను డీబార్ చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు. రండి. టీబీ వారోత్సవాలలో భాగంగా ఒంగోలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి డాక్టర్ బాలాజీ నర్సింగ్ విద్యార్థులకు క్షయవ్యాధి లక్షణాలు ఎలా వస్తాయి, చికిత్సా విధానం గురించి వివరించారు. అదేవిధంగా లిమిటెడ్ టీబీ ఇన్ఫెక్షన్ పరీక్ష విధానం గురించి తెలియజేశారు. టీబీ వ్యాధి లక్షణాల గురించి విద్యార్థులు సమాజంలో అందరికీ తెలియజేసి టీబీ నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. పీపీఎం కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, టీబీ సూపర్వైజర్ కాళేశ, బాబు, జయరామిరెడ్డి, మహిత, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ముక్తినతులపాడు సర్వే నెంబర్ 186లోని కార్మిక నగర్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చొండూరి రవిబాబు ప్రకాశం భవనంలోని పీజీఆర్ఎస్లో జిల్లా సంయుక్త కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ముందెన్నడూ లేని విధంగా ఒంగోలులో కొత్త సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు. రాత్రి వేళల్లో పొక్లైనర్లతో కార్మిక నగర్లోని ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేశారని మండిపడ్డారు. ఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ అధికారి కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సదరు భూమి ప్రభుత్వానిదా లేక ప్రైవేటు వ్యక్తులదా అనే అంశంపై రికార్డులను పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నగర అధ్యక్షులు కటారి శంకర్, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, చిన్న, పిగిలి శ్రీను, ఆనం సతీష్, రాజేష్, జనార్దన్ రెడ్డి, నరసింహగౌడ్, దేవా, సురేష్, రవి, దుర్గా, రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పేరం ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మన పైపులు లాగి కరెంటు వైర్లు లాగేసరికి ఆపేశారు సార్. ఆపేశారు. మేము జనాల దగ్గరికి వెళ్తున్నాం సార్, మాకు కరెంటు కావాలని వెళ్తున్నాం కదా, మరి మాది కాకపోతే అప్పుడు ఆపేయచ్చు కదా, స్తంభాలు వేసేటప్పుడు ఆపేయచ్చు కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు అది మీరు కాదమ్మని చెప్పినప్పుడు ఆపేయచ్చు కదా సార్. ఇంత దాకా ఎందుకు వెయిట్ చేయాలి? నేను మమ్మల్ని వెళ్తే సార్ కలవడానికి
ఇరవై రోజుల నాడు ఎప్పుడూ లేని విధంగా ఒక బుల్డోజ్ కార్యక్రమం జరిగింది. వాళ్ళు వంట వండుకొని అన్నం తినే సమయాల్లో ఒక 3 మిషన్లు తీసుకెళ్ళి మిషన్లతోటి తోసేస్తూ ఒక బీతా వాతావరణాన్ని సృష్టించి బెదరగొట్టి వాళ్ళని చేయటం అనేది ఒంగోలులో ఇంతవరకు జరగల. ఈ సంఘటన జరిగే 20 రోజులైతే వాళ్ళు అక్కడే అన్నం వండుకుంటా మాకు న్యాయం చేయండి అయ్యా, ఇది ప్రభుత్వ భూమి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అవునా కాదా అనేది అధికారులు తేల్చాలి. అధికారులు మిన్నకుండా ఉంటే మీరు చేసింది తప్పు అనేది భావన, వాళ్ళ వాదన కరెక్ట్ అని. అధికారులు ఎవరిదో సర్వే చేసి ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి తేల్చి, ప్రభుత్వ భూమి అయితే అక్కడ ఎంత మాత్రం ప్రభుత్వ భూమి ఉన్నా వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి ఏళ్ల తరబడి పేదలకు ఎక్కడైనా ఇచ్చే స్థలాలే కదా, మీరు ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళకి పట్టాలు ఇప్పించాలని కోరుతూ ఉన్నా. ప్రైవేటు వ్యక్తులది ఎంత ఉందో వాళ్ళకి కొలతేసి ప్రభుత్వ భూమిని మాత్రం వాళ్ళకి ఎంతో కొంత తల సెంటున్నారో సెంటో కనీసం ఇస్తే వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు రజనీ అండి. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కార్మిక నగర్లో మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మొన్న 4వ తేదీ సాయంత్రం 5, 5:30, 6, 7 ఆ టయాన్ని వచ్చి 3 బుల్డోజర్లతో ఎవరో కొత్త వ్యక్తి, 15 సంవత్సరాల నుంచి మేము అతన్ని ఎప్పుడు చూడలేదు. 15 సంవత్సరాల నుంచి మేము ఆడ ఉంటున్నాము, ఎవరూ రాలేదు. అతని పేరు శ్రీహరి నాయుడు అని చెప్పి అంటున్నాడు. సాయంత్రం సార్ వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి 3 నిర్దాక్ష్యంగా అన్నీ కూలగొట్టాడు సార్. పసిబిడ్డలు ఉన్నారండి, అసలు కాసేపు ఆగండి అన్నా కానీ సార్ సిలిండర్ల వరకు పక్కన పెట్టి మొత్తం కూల్చేశాడు. సరే ఎందుకు సార్ అసలు మా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏ నోటీసులు ఇవ్వకుండా ఏం సార్ ఇదనంటే అసలు ఏ మాత్రం కూడా సార్ 200 మందిగా వచ్చారు, మొత్తం తాగున్నారు సార్, లేడీస్తో కూడా తాగున్నారు నిర్దాక్ష్యంగా. అసలుకి ఇంట్లో నుంచి కనీసం అయితే మనుషులు ఉన్నారా లేరని కూడా చూడలేదు సార్. అందరూ పనులకి వెళ్ళి ఉన్నారు, సాయంత్రం కొంతమంది అయితే అక్కడే ఉన్నారు, పనుల నుంచి వచ్చారు సార్. అయితే అతను బిహేవియర్ బాగాలేదు సార్. 15 సంవత్సరాల నుంచి లేని అతను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సరే ప్రభుత్వం భూమి కాదని అన్నారు, సరే మరి మాకు కోర్టు నుంచి కానీ ఎక్కడి నుంచి మాకు నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్ష్యంగా పడేయటం ఏమన్నా న్యాయంగా ఉందా సార్? మాకు మాత్రం న్యాయం చేయాలి సార్. ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు 20 రోజులు అవుతుంది, ఇంతవరకు మేము ప్రతి ఒక్కసారి అర్జీ ఇచ్చాం. అర్జీ ఇచ్చినా కానీ ఇంతవరకు మాకు అసలు ఒక్కరు కూడా సైట్ మీదకి వచ్చి ఎవ్వరు కూడా మాకు పోలీస్ తరపు నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ ఎస్పీ ద్వారా కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు 20 రోజుల నుంచి ఒక్కరు కూడా రాలేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. సార్ నా పేరు దుర్గా సార్. మేము కార్మిక నగరంలో ఉంటున్నాం సార్. 15 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాం సార్. సార్ మొన్న 4వ తారీఖున సాయంత్రం 5 గంటలకు వచ్చారు సార్. ఏంటి సార్ మీరు చేసే పని ఏంటి సార్, మీరు ఏంటి సార్ ఈ టయాన్ని పడేస్తున్నారు ఏంటి సార్ మేము అడిగాము. కాస్త ఆగండి సార్, మాకు ఏ ఇది లేకుండా మీరు ఇలా పడేసేస్తున్నారని చెప్పి మేము అడిగితే, మేము ఆగిన కొద్దీ మీరు మమ్మల్ని దూరంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పని మాట్లాడుతూ ఉండి మమ్మల్ని అసలు ఏం మాట్లాడనీయకుండా కనీసం ఇంట్లో సామాన్లను తీసుకొని సార్ అని చెప్పని అన్నా కానీ అసలు మమ్మల్ని ఎటువంటి సామాన్ కూడా తీసుకొని వాళ్ళ గ్యాస్ పొయ్యిల వరకు సిలిండర్ వరకు బయట పడేసి అవి పేలుతాయి అని చెప్పారని బయట నూకారు సార్. బిడ్డలు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు సార్. నేను పసిబిడ్డను ఎత్తుకొని అక్కడ నిలబడి ఉన్నాను సార్. నన్ను సామాన్లు తీసుకుంటే నేను అక్కడ నిలబడి ఉంటే నన్ను తోసేసరి పిల్లడు కూడా చెప్తాను సార్. చల్లాలనే పసిబిడ్డలు అల్లాడిపోతున్నారు సార్, వాళ్ళు బాగులేకుండా ఉంటున్నారు సార్. కొంచెం దయ చూడండి సార్. 40 సంవత్సరాలుగా ఆధీనంలో ఉన్న రైతువారి భూమిని కొంతమంది ఆక్రమణలకు పాల్పడితే వారికి కొమ్ము కాస్తున్న వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై, ఎమ్మెల్యేపై బురద జల్లుతున్నారని ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు అన్నారు. సర్వే నెంబర్ 186తో 1907లోనే తయారైన ఆర్ఎస్ఆర్ రిజిస్టర్లో రైతులకు సంబంధించిన భూమిగా నమోదై ఉందని తెలిపారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ భూమికి సంబంధించిన వివరాలను కామేపల్లి శ్రీనివాసరావు వివరించారు. 40 ఏళ్లుగా రైతు ఆధీనంలో ఉన్న భూమిని 2009లో కొందరు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారన్నారు. ఈ స్థలానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కార్మిక నగర్లో ఇల్లు కూల్చిన వారికి టీడీపీకి సంబంధం ఉందని అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిజానిజాలు తెలుసుకుని వార్తలు అందిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూమికి సంబంధించిన ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని,
అసలు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధం లేదని ప్రకటించారని, అందువలన సదరు యజమానులకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీపై అసంబద్ధ ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నాయకులను హెచ్చరించారు. కార్మిక నగర్లో ఇల్లు పోయాయని అంటున్న ఆక్రమణదారుల్లో అర్హులకు ప్రభుత్వ పరంగా ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయించి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముక్తునూరుపాడు 186 సర్వే నెంబర్ అనేది మొట్టమొదటిగా ఇది ఆర్ఎస్ఆర్ కాపీ. 186 నెంబర్ అనేది అంటే ఈనాములు అనే భూములకు సంబంధించిన క్లాసిఫికేషన్లో రైతువారి ఈనాములు ఉంటాయి, సర్వీస్ ఈనాములు ఉంటాయి, దేవుడికి సంబంధించిన ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రైతువారి ఈనాములు అంటే 1907 ఆర్ఎస్ఆర్ తయారైనప్పటికే ఆ రోజుకి ఈ రైతులు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆ రోజు ఆర్ఎస్ఆర్లో 60 సెంట్లు, దానికి సంబంధించి ముక్తునూతలపాడ జగన్నాథం, వెంకట్రామయ్య, మరో 24 మంది రైతులు 1907 ఆర్ఎస్ఆర్ తయారు చేసే నాటికే వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా అట్లాగే దీని తర్వాత 1979-80లో అక్కడ ఒక ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ వాగు దూవటం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు దాన్ని సబ్ డివిజన్ చేశారు. ఆ క్రమంలో 186/1, 2, 3, 4, 5గా సబ్ డివిజన్లు అయినాయి. ఆ లేఅవుట్లోని ఒక ప్లాట్ని ఈ విధంగా 1989లో కొనటం జరిగింది. అయితే తర్వాత క్రమంలో మన 2019 ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాంతంలో కొంతమంది కబ్జాకి ప్రయత్నించడం, ఒక 3-4 ప్లాట్లను ఆక్రమించుకుంటే వాళ్ళు దాన్ని ప్రతిఘటించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అట్లా జరిగింది. తర్వాత కోవిడ్ రావటం 20 తర్వాత దాదాపు 30 మంది ఓనర్లు వాళ్ళకి సంబంధించిన ప్లాట్లని ఆక్రమించుకోవటం జరిగింది. అయితే అప్పుడు దీని పక్కనే ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవిబాబు కూడా మా ఊరు వాళ్ళ దగ్గరనే కొంత పొలం ఉంటే ఆయన పొలాన్ని కూడా కబ్జా చేయటం జరిగింది. ఆయన కూడా సిట్కి రిపోర్ట్ ఇచ్చి ఆయన ఆస్తిని కాపాడుకోవటం, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సదరు అర్జీదారుడు సర్వే నెంబర్ 186లో సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా 186/1A 99 సెంట్లు ప్రభుత్వ భూమి, 186/1A 1B2A 1 ఇదంతా కూడా పట్టా భూమిగా, 186/2 వాగుగా ఉన్నదని ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది. 186 సర్వే నెంబర్ గురించి పూర్తిగా దాంట్లో జరిగిన పరిస్థితుల మీద అన్న కామపల్లి శ్రీనివాసరావు గారు మీడియా సోదరులు వివరించారు. ప్రస్తుతం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి పెద్దగా పని లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో చాలా పనులు ఉంటాయి, వాళ్ళకేం మేము అవకాశం ఇట్లేదు, వాళ్ళకేం పని లేక వెళ్ళేసి కొంతమంది కష్టపడి దాదాపు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్న భూములు గవర్నమెంటు వీళ్ళది పట్టా భూమి అని చెప్పని వీళ్ళే భూ యజమానులు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళ నాయకుడు అక్కడ ఉన్నాడు, ఈ దొంగ పట్టాలు పుట్టించి వాడు అక్కడ పేదవారు ఏదో పని పాటు చేసుకుని ఆశపడి మనకు ఉండడానికి ఒక నివేశనం ఏర్పడిద్దని చెప్పని పాప ఆశతోటి అక్కడ పెట్టి కొనుక్కొని దొంగ పట్టాలు కొనుక్కొని చిన్న షెడ్లు వేసుకొని ఉంటుంటే జరిగింది అన్యాయం. వాళ్ళకి చేసింది మీ పార్టీ వాళ్ళు. మీరు కాపాడాల్సింది వాళ్ళని. మీ పార్టీలో మీ పార్టీ ద్వారా అన్యాయం అయిన వాళ్ళని మీరు వాళ్ళని చేయాల్సింది పోయి వాళ్ళు వస్తే మా ఎమ్మెల్యే జనార్దన్ గారి దగ్గరికి వస్తే ఆయన వెరీ క్లియర్గా చెప్పాడు, అమ్మా మీకు దీంట్లో నేను న్యాయం చేరుస్తానమ్మా, మీకు వేరే దగ్గర కూడా మీకు స్థలాలు ఇస్తానని చెప్పన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు.
మీడియా మిత్రులు చెప్తున్నాను, మనకి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకేదో మీడియా చేతిలో ఉందని తంబులైన్స్ వేరేగా పెట్టి ఆ తంబులైన్స్ ద్వారా ప్రజల్లో అతని క్యారెక్టర్ అయితే డ్యామేజ్ అయ్యేది ఒకసారి ఆలోచించుకోండి. మీకు నిజంగా వాస్తవంగా మీడియా పాత్ర ఉండదు కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలి ఏం జరిగిందని చెప్పని. అతను మాట్లాడిన మాటలు అతను కూడా ఏం చెబుతున్నాడు, అక్కడున్న వాళ్ళు అంటున్నారు పలానా వాళ్ళ పాత్ర ఉందని, పలానా అతను 9 పట్టాలు అడిగారని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారని చెప్పని వాళ్ళు అన్నారు. దాన్ని మనం కూడా మీడియాలో యూట్యూబ్లోనే ఒక న్యూస్గా పెట్టేటప్పుడు దాన్ని కనుక్కొని అమ్మ ఎవరున్నారు ఏందని కనుక్కొని పెడితే బాగుంటుంది. వాస్తవంగా ఇది అసలు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేని అంశం. మేము కూడా అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం భారత్లో 10 గంటల సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 161,350 రూపాయలకు చేరింది. నిన్నటితో పోలిస్తే రేటు ఏకంగా 2,070 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,900 రూపాయల మేర పెరిగింది. 147,905కు చేరింది. వెండి ధర కూడా అమాంతం పెరిగింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర ఏకంగా 25,000 మేర పెరిగి 3 లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు బంగారం ఆమడ దూరంలో ఉంది. పేద మధ్యతరగతి వారు శుభకార్యాల సందర్భంగా ఎంతో కొంత కొనుగోలు చేయాలనుకున్నా రోజురోజుకి ధరల పెరుగుదలతో వెనుకంజ వేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 16,000, 22 క్యారెట్లు 14,500కు చేరుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఓవైపు బంగారం ధర పెరుగుతున్నా ఎగువ మధ్యతరగతి ధనవంతులు బంగారాన్ని స్థిరమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన వారు ధర కంటే ఎక్కువ బంగారం కొనుగోలు చేశామనేది ఆలోచించాలి. నా పేరు నవీన్ చౌదరి, స్టోర్ మేనేజర్, తనిష్క్ ఒంగోలు స్టోర్. ప్రజెంట్ గోల్డ్ రేటు టూ మచ్గా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే గోల్డ్ పెరుగుతుంది కదా, కొనాలా లేకపోతే ఇప్పుడు ఆగాల అనేది మేజర్గా దానిపైన డిపెండెన్స్ ఉంటున్నారు. కాకపోతే ప్రజెంట్ వాళ్ళ అవసరాలను బట్టి కొనుక్కుంటున్నారు. కానీ పర్టిక్యులర్గా గోల్డ్ పెరుగుతుంది కదా లేకపోతే కొనుక్కుందామనే అయితే ఉద్దేశంతో కొంత దానిపైన మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే రకరకాలుగా న్యూసెస్ ఉన్న దీని మీద వార్తల మీద కానీ లేకపోతే ఆ న్యూస్ని చూసి కూడా ఇప్పుడు కొంతమంది ఏంటి వెంటనే ఇప్పుడు ఆల్రెడీ బాగా తగ్గిందని లేకపోతే బాగా పెరుగుతుందని ఇట్లాంటి న్యూసెస్ మీద కూడా వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీంతో ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఆగుతున్నారు, కొంతమంది ఏమో వాళ్ళ అవసరాన్ని బట్టి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మేజర్గా ఏంటంటే కస్టమర్స్ ఎక్కువగా కంపల్సరీ అయినప్పుడైతే డెఫినెట్గా కొనుక్కుంటున్నారు వాళ్ళకి నీడ్ని బట్టి, ఇప్పుడు సీజన్స్ని బట్టి. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం 50-50గా అట్లాగా ఉంది. డిపెండెన్స్ వాళ్ళ అవసరాన్ని బట్టి కొనుక్కోవడమే జరుగుతుంది. కానీ మార్కెట్ కొంచెం స్లోగానే ఉంది ప్రజెంట్. ఎట్లా ఉంది రేట్ ఇప్పుడు? ఈరోజు రేట్ అయితే 14,830 రూపీస్ ఉంది ఈరోజు పర్ గ్రాము. కాకపోతే రీసెంట్గా అయితే 14,175కే రీసెంట్గా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ ఒక గ్రాముకు ఒక 1,000 రూపీస్ నుంచి అట్లాగా మళ్ళీ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం నార్మల్గానే ఉంది. ఇంకా నెక్స్ట్ సీజన్ ఏదన్నా స్టార్ట్ అయితే లేకపోతే అవసరాలను బట్టి తీసుకోవడమే జరుగుతుంది. సీజన్ బట్టి పెరిగిద్దా తగ్గిద్దా లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే గోల్డ్కి సీజన్ బట్టి అట్లాగా ఏముండదు సార్. అది పెరుగుదలకు కారణం ఏంటి? మేజర్గా ఏంటంటే పాలసీస్, డాలర్ ప్రైస్, యుఎస్ బేస్ మీదనే గోల్డ్ అంతా డిపెండెన్స్ ఉంటుంది ఎక్కువ. ప్లస్ ఏంటంటే కన్జ్యూమర్ ఇప్పుడు ఏదైతే ఎక్కువగా మీద ఇన్వెస్ట్మెంట్ బేస్ ఎక్కువగా వెళ్తున్నారు గోల్డ్ మీద. సో దానివల్ల ఏమవుతుందంటే కన్జ్యూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా ఒక కారణంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో రియల్ ఎస్టేట్ వీటన్నిటికంటే ముందు గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రజలు కస్టమర్స్ వాళ్ళు ఎక్కువ డిపెండెన్స్ అవుతున్నారు. సో ఇది కూడా ఒక కారణం అన్నమాట. బాగా తగ్గడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? అట్లా అయితే ఏం లేదు సార్. ప్రజెంట్ అయితే ఏదైనా 13,000 నుంచి 14,000 ఈ బిట్వీను ఇట్లా మహా అయితే వస్తే కనుక, అంతేగాని హ్యూజ్గా గతంలో లాగా అయితే ఏమంత తగ్గదు. ఎందుకంటే ప్రజెంట్ ఇది స్టేబుల్గానే ఉంది. ఒక
రీసెంట్గా అయితే 14,200 స్టేబుల్గా చాలా రోజులు ఉంది. ఒక 1-2-3 డేస్ నుంచి మళ్ళీ చేంజ్ అయింది. ఒక 500-600 మళ్ళీ పెరిగింది. ఏదైనా కానీ సరే ఇక ఈ 13,000-14,000 ఈ బిట్వీన్లోనే ఉంటుంది తప్ప ఈ ప్రజెంట్ అంతా టూ మచ్గా తగ్గేంత అయితే ఛాన్సెస్ ఏమి ఉండదు. ఎందుకంటే అట్లాగా అంత గ్రాడ్యువల్గా కూడా తగ్గదు. రాష్ట్రంలోని కౌలు రైతులందరినీ ఆదుకోవాలని కోరుతూ ఏపీ కౌలు రైతు సంఘాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. రాష్ట్రంలో 65% వ్యవసాయం కౌలు రైతులు చేస్తున్నారని, వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు అందించాలని జిల్లా కార్యదర్శి పి వెంకట్రావు కోరారు. రాష్ట్రంలోని రైతులకు అందించే నష్టపరిహారం కౌలు రైతులకు కూడా వర్తింపచేయాలని, ప్రస్తుతం వ్యవసాయంలో కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కౌలు రైతు సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు. పంటల బీమా జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలి. గ్రామ సభల ద్వారా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, అన్నదాత సుఖీభావ పథకం వర్తింపజేసి 20,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది, అంతకుముందు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. కానీ ఈ 2 పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టి దీంట్లో కౌలు రైతులు అనేటువంటి ప్రస్తావన ఎక్కడా చేయలేదు. ఈరోజు వ్యవసాయం 100కి 60-65% కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకి మేము అధికారంలోకి వస్తే భూ యజమానితో సంబంధం లేకుండా చట్టాన్ని మార్చి వాళ్ళకి బీమా, పంట రుణాలు అన్నీ ఇస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా దీని గురించి ఎక్కువగా మాట్లాడారు, చేయలేదు. అసెంబ్లీలో పెట్టేలోపే భూ యజమానులు ఇతర ఒత్తిడి వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గి అది చట్టం చేయలేదు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కౌలు రైతులకి ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అందుకని తక్షణం ప్రభుత్వం ఆలోచించాలి, కౌలు రైతులను ఆదుకోవాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో దీక్షలో నిరసన కార్యక్రమాలు అనేటువంటివి చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం స్పందించాలి, కౌలు రైతులను గుర్తించాలి, వాళ్ళకి పెట్టుబడి సాయం ఇతర అన్నీ వర్తింపజేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతుతో సంబంధం లేకుండా అధికారులే గుర్తించి పరిశీలించి కార్డులు ఇచ్చేటువంటి పద్ధతిని చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత దాన్ని మార్చేశారు. రైతు యొక్క ఆమోదం కావాలి అని చెప్పి ఆ తర్వాత కార్డులు ఇవ్వటం, గుర్తించడం అనేది జరగట్లేదు. దాని మూలంగా క్రమంగా వాళ్ళకి కావాల్సిన కనీసమైనటువంటి పెట్టుబడులు కానివ్వండి, రాయితీలు అయితే ఎప్పుడైతే రావట్లేదో కౌలు రైతులు దాదాపు కౌలు రైతులే వీళ్ళందరినీ ఆదుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, వాళ్ళకి కావాల్సిన రాయితీలు అన్నీ వర్తింపజేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. అయితేనే వ్యవసాయంలో రైతు నిలబడతాడు, వ్యవసాయం నిలబడుద్ది, వ్యవసాయం రక్షించబడుద్ది. అందుకని చెప్పి కౌలు రైతులను ప్రత్యేకంగా ఇవన్నీ వర్తింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ స్టేట్ వైడ్గా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కూడా జరుపుతున్నాం. ఈ విధంగా ప్రభుత్వం కౌలు రైతులని వీళ్ళ ప్రాముఖ్యతను గుర్తించాలని చెప్పి సందర్భంగా డిమాండ్. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార పరపతి సంఘాల యువజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని, లేని పక్షంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండ్యాల హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు మనోజ్, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సహకార సంఘాల్లో 36 హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ 36లో జీవోలోని భాగంగా ప్రతి 5 సంవత్సరాలకి వేతన సవరణ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల 2019-2024 వేతన సవరణని పూర్తి చేయాలని చెప్తా ఉన్నాము.
అదేవిధంగా కంప్యూటరైజేషన్ 2019లో డిఎల్ఈసి ఏర్పడలేదు, అందువల్ల ఉద్యోగాల నియామకానికి ఆటంకాలు ఏర్పడినాయి. అందువల్ల కంప్యూటరైజేషన్ కోసం 2019 తర్వాత పాలకవర్గాలు కొంతమంది ఉద్యోగులు నియమించుకున్నాయి. ఆ నియమించుకున్న ఉద్యోగులు జీవోకి వ్యతిరేకంగా నియమించుకున్నారు కాబట్టి వాళ్ళని తీసేయాలని చెప్పి ఇప్పుడు అధికారులు ప్రభుత్వం సూచించడం జరిగింది. అందువల్ల 6 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా సహకార సంఘాల్లో గ్రాట్యుటీ చట్టం 2 లక్షలుగా గ్రాట్యుటీకి సీలింగ్ విధించడం జరిగింది. కానీ సహకార సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయ్యే వారికి గ్రాట్యుటీ చట్ట ప్రకారం చెల్లించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కెపాసిటీ పే నిబంధన కూడా తొలగించాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా సహకార సంఘాల్లో షేర్ హోల్డర్గా ఉన్న రైతులకి వారు షేర్ధనంగా పెట్టినటువంటి డబ్బు మీద 6% డివిడెండ్ని ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క చిన్న చిన్న కోరికలు, ఎందుకంటే ప్రభుత్వం మీద ₹1 కూడా భారం పడదు. మా సంఘాలు మా బ్యాంకులే మాకు చెల్లిస్తాయి. అందువల్ల ప్రభుత్వం పెద్ద మనసుతోటి ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించకపోతే జరిగేటటువంటి పరిణామాలకి ప్రభుత్వము అధికారుల బాధ్యత వహించాలని హెచ్చరిస్తుంది. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు నామమాత్రంగా వెచ్చించిందన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి తూతూ మంత్రంగా కేటాయింపులు జరిగినాయి. గతంలో వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి నిధులను కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం 3.49% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించింది. ఇది ఏమాత్రం సరిపోదు. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పుడు మార్కాపురం జిల్లాలో పోయింది. ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం ఈ ప్రభుత్వం అని చెప్పింది. కానీ బడ్జెట్లో కేటాయింపులు చేస్తే 400 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ అక్కడ పునరావాసానికి మిగతా ఇతర పనులు జరగాలంటే 2000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పి ఇవాళ 400 కేటాయించడం అంటే అది ఎప్పటికి పూర్తి చేయాలి? రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, వ్యయం పెరిగిపోతూ ఉంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టుల పట్ల కానీ రైతుల పట్ల కానీ వ్యవసాయ రంగం పట్ల కానీ చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్నే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపులు లేవు. అందువల్ల దానికి కూడా 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉంది. శనగలు గత 2 సంవత్సరాల నుంచి ఉన్న శనగలు ప్రకాశం 9 లక్షల క్వింటాళ్ళు ఈ నాటికి రైతులు అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి. దాదాపు 5 నెలల క్రితమే జిల్లా కలెక్టర్ ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ మధ్య ఈ సంవత్సరం పండే పంటను కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. గత 2 స్టాక్ సంగతి అనేది ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితి. అందువలన ధరల స్థిరీకరణ నిధిని పెంచాలని రైతులకు ఏదైతే ఇబ్బంది ఉందో అది కందులు కానీ మినువులు కానీ శనగలు కానీ మార్కెట్ తగ్గి నష్టపడే పరిస్థితిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకి అన్ని రకాల పంటల్ని కొనుగోలు చేయడానికి కావాల్సిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రంజాన్ మాస ఉపవాస వేళలు 24/2/2026 మంగళవారం సహారీ ఉదయం 5:10 ఇఫ్తార్ సాయంత్రం 6:20 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మంత్రి లోకేష్. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించిన మంత్రి. కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తలి మండలి చైర్మన్గా శ్రీనివాస మురళి. సభ్యులు ప్రమాణ స్వీకారం. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య.
కార్మిక నగర్ అంశంపై వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఆరోపణలు. ఆక్రమణ అంటున్న టీడీపీ, కాదు పట్టాభూమి అంటున్న వైసీపీ. డి న్యూస్లో నేటి మాట. మనల్ని ఇష్టపడే వారిని వాడుకోకూడదు, మనల్ని నమ్మిన వారిని మోసం చేయకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.